ఇప్పుడు నేను చెప్పే ఇన్స్టెంట్ దోశల దగ్గర మామూలు దోశల టేస్ట్ కూడా అస్సలు పనికిరాదండి. 100% చెప్పగలను. నేను చెప్పిన క్వాంటిటీలో మీరు కలిపి చూడండి. మామూలు దోశల టేస్ట్ కంటే సూపర్ ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు నేను వేస్తుంది మైదా 6 టేబుల్ స్పూన్స్ మైదా వేస్తున్నాను. 6 టేబుల్ స్పూన్ల మైదా. నేను చెప్పిన క్వాంటిటీలో కలిపి చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఇన్స్టెంట్ దోశలు అనేవి అయిపోతాయి. 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, సూజీ ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్స్, వరిపిండి 8 టేబుల్ స్పూన్స్, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి కొద్దిగా పల్చగా కలపాలండి. చాలా బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కలిపితే కనుక ఫస్ట్ ఉండలు లేకుండా నీట్గా కలపండి. ఎక్కడ లంప్స్ అవి లేకుండా నీట్గా కలపండి. ఇన్స్టెంట్గా దోశ వేయాలనుకున్నప్పుడు ఈ 4 పిండిలు ఉంటే మాత్రం నేను చకచకా వేసేస్తానండి. నాకు మామూలు దోశలు అంత పెద్దగా తినాలని ఏమీ ఇష్టం ఉండదు. కానీ ఈ దోశల టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా అయిపోద్ది. ఒకసారి చూడండి ఎలా కలపాలనేది. పల్చగా రావాలన్నమాట. వేస్తే దోశలా రావాలి. ఇది మనం దోశల పిండి స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయకూడదు. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది వేసుకోండి. దోశల పిండి స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేస్తే రాదు. ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడు వేయాలి. మొత్తం అంతా ఇలా చేతితోటి బ్యాటర్ అనేది కొద్దిగా పలచగా ఉండాలి. పలచగా ఉండేలా చూసుకోండి. గట్టిగా ఉంటే దోశ బ్యాటర్లా రాదనమాట. అంటే దోశలా రాదు. కొద్దిగా పలచగా ఉండాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ వేసింది కొద్దిగా దలసరిగా వేస్తున్నాను. చూడండి ఫస్ట్ది ఇలా ఈ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇంకా పలచగా కూడా కావాలన్నా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పలచగా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే అట్టు వచ్చేస్తుంది. అసలు ప్యాన్కి అంటుకునే సమస్య ఉండదు. చూడండి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా చుట్టూరు ఆ షేప్లో వేసి వదిలేయడమే. గరిటెతోటి స్ప్రెడ్డింగ్ చేయకూడదు అనమాట. గరిటెతో ఒత్తి పెట్టి చేయకూడదు. చుట్టూరు ఆయిల్ వేసుకుంటే ఆ కార్నర్స్ అనేవి ఆ చుట్టూ ఉన్న రౌండ్ అనేది తినడానికి చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఇప్పుడు ఇటువైపుగా టర్న్ చేసుకోండి. దీంట్లో ఒక చట్నీ ఏం అవసరం లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి శనగపిండి వల్ల కమ్మటి టేస్ట్, ఉప్మా రవ్వ వల్ల కొద్దిగా క్రిస్పీ నేచరు చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంకా పలచగా చేస్తున్నాను. ఇంకా పలచగా రావాలని దోశ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అని అయితే మాత్రం మీరే అంటారు 100%గా. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీకు నచ్చుతుంది. అప్పుడు మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.